దేవి నవరాత్రులు అనగానే మనం ఏ గుడికి వెళ్ళినా ఆ దేవి ఆరాధన చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనకి వినబడేది లలితా సహస్రనామం. కానీ చాలా మందికి అసలు లలితాదేవి ఎవరు, ఈ లలితా సహస్రనామం ఎందుకింత పవర్ఫుల్ అనేది తెలియదు. మన్మధుడు శివుడి ధ్యానాన్ని భంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ పరమేశ్వరుడు కోపంతో మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అలా మన్మధుడి భస్మం నుంచి పుట్టినవాడు భండాసురుడు అనే రాక్షసుడు. వాడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి ఎన్నో వరాలు పొంది లోకాలన్నింటినీ అతలాకుతలం చేయడం స్టార్ట్ చేస్తాడు. వేదాలను నాశనం చేస్తాడు. దేవతలను ఓడించి వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. దాంతో అందరూ రక్షణ కోసం ఆ ఆది పరాశక్తి అయిన అమ్మవారి దగ్గరికి పరిగెడతారు. అప్పుడు అమ్మవారు శివపార్వతుల శక్తిని ఏకం చేసి లలితా త్రిపుర సుందరిగా జ్ఞానాగ్నిలోంచి సింహాసనంపై ఆసీనురాలై 4 భుజాలతో 1000 సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతిని విరజిల్లుతూ రాగాన్ని పాసముగా, క్రోధాన్ని అంకుశంగా, మనసుని రిప్రజెంట్ చేసే చెరుకుని విల్లుగా, పంచేంద్రియాలను పంచప్రాణాలను రిప్రజెంట్ చేసే 5 బాణాలను 4 చేతులతో పట్టుకుని భండాసురుణ్ణి వధించడానికి బయలుదేరిన మహోన్నతమైన శక్తి లలితాదేవి. ఆ లలితాదేవి రూపాన్ని, ఆవిడ భండాసురుడిపై చేసిన యుద్ధాన్ని స్తుతిస్తూ దేవతలందరూ చివర్లో చేసిన స్తోత్రమే ఈ లలితా సహస్రనామ స్తోత్రం.